ఫ్రెండ్స్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇవి అయితే చూడండి, మందారం తెలుసు కదా, చాలా బాగుంది. కాకపోతే అది ఫ్లవర్ ఇక్కడ ఒకటి, మళ్ళీ పైన ఒకటి, రెండు వచ్చినాయి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది ఫ్లవర్స్ అన్నీ వస్తే సూపర్ ఉంది చెట్టు అయితే. ఇంకా ఇదైతే మాకు మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ గేట్ అయితే మాకు ఇట్లా వెళ్ళడానికి. ఇది ఒకటి, ఇంకా అటు సైడ్ ఒకటి ఉంటుంది. మేమున్న పాత ఇల్లు కన్నా కూడా ఇదైతే అసలు చాలా బాగుంది. ఏంటంటే ఫ్లవర్స్ అనేవి అసలు ఎంత అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగుంది చూడడానికి. అయితే నచ్చుతుంది కూడా బాగా. అయితే ఇవి అయితే కనకాంబరం చెట్లు. ఇది నూరువరాల చెట్టు అంటారు కదండి, ఐడియా ఉందా మీకు? తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇవి కూడా కనకాంబరాలు చూడండి. ఇంకా ఇదైతే మనీ ప్లాంట్ తెలుసుగా, చాలామందికి మనీ ప్లాంట్ అంటారు కదా. మనీ ప్లాంట్ అంటే ఇది ఇట్లా ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి. ఇది మనీ ప్లాంట్. మళ్ళీ ఇందులోనే తమలపాకు కూడా ఉంది. ఇది చూడండి తమలపాకు. ఇంకా ఇదైతే రోజు ఫ్లవర్ అండి. రోజు ఫ్లవర్ అప్పుడు చూపించాను కదా మీకు. ఇది కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి ఉంది, ఒకటి లేదంటాకైతే లేదండి. అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చెట్లు అయితే. ఇంకా మా ఇల్లు కూడా అందరూ చూపించమని అయితే అడుగుతున్నారు. నేను ఇంకా ఇంకొకసారి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది స్టార్టింగ్ అయితే ఇల్లు. పిల్లలతో కుదరట్లేదని చెప్పి ఇంకా నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇది స్టార్టింగ్ అనమాట. లోపలికి ఉంటాయి రూమ్లు. ఇదిగో చూడండి, నేను బుల్లెట్ తోలాను కదా, ఇది మా హస్బెండ్ది బుల్లెట్ అయితే. ఇదేమో నాది స్కూటీ. చూపిస్తాను చూడండి. ఇది నా స్కూటీ. ఎక్కడికైనా లోకల్ వెళ్ళడానికి ఎక్కడెక్కడ తిరుగుతానంతే. చూడండి. ఇంకా ఇదేమో మల్లెపూల చెట్టు. బాగా పూస్తుందంట మల్లెపూలు అయితే మాత్రం. ఇంకా ఇదైతే కరివేపాకు చెట్టు. చూడండి ఎంత కరివేపాకు ఉందో, ఎవరికైనా కావాలా? ఇంకా ఇది మునగాకు, ములగ చెట్టు. నేను ఎక్కువ పప్పు మునగాకు వండుతాను కదా, ఇదిగో మునగాకు చెట్టు. ఇంకా కాయలు అయితే లేవు. ఇది మారేడు చెట్టు అంటండి. ఎప్పుడంటే ఇది వినాయక చవితికి అట్లా వాడతారంట, మారేడు చెట్టు. ఇంక ఇదైతే చూడండి కలబంద. చాలామందికి అయితే దొరకదు కదా, మాకైతే చాలా ఉంది కలబంద. ఇంకా ఇది ఎల్లో ఫ్లవర్స్ అనమాట. ఇది ఒక చెట్టు బాగుంది, అన్నీ కూడా చక్కగా. ఇదో పక్కన వైట్ ఫ్లవర్స్. ఇది కూడా నాకు చెట్టు పేరు తెలీదు. ఇంకా కొబ్బరి చెట్టు. ఇంకా అటు చూస్తే మామిడికాయ చెట్టు కూడా పెద్దది. ఇంకా ఇదిగో చూడండి, మేము గేదెలు తీసుకున్నాం కదా, దూడ పుట్టిందని చెప్పాను కదా, దూడ. ఇదిగో మా దూడ చక్కగా ఆడుతుంది. ఇది నాకే ఇంకా భయం వేస్తుంది, పరుగులు పెడుతుంది బాగా. చూడండి, మా పిల్లలు అయితే బాగా ఆడతారు. ఇంకా 1 వీక్ అవ్వలేదు ఇంకా పుట్టేసి అయితే. హాయ్ చెప్పు. చూడండి హాయ్ చెప్తుంది మీకు. యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ హాయ్ చెప్పమ్మా. ఇప్పుడు దూడని చూసారు కదా, ఇదిగో ఇది వాళ్ళ మమ్మీ. ఇదైతే చూడండి గడ్డి పెడుతున్నాను, చక్కగా తింటుంది. ఇది నన్ను అయితే అసలు ఏమనదు, బాగుంటుంది నాతో. ఇది చక్కగా ఫస్ట్లో భయపడేదానిని కానీ ఇప్పుడు అంతగా పడవట్లా, నన్ను ఏం అనట్లేదు ఇది. ఇంకొకటి అయితే పడుకుంది. ఇది కొంచెం నాకు భయమే, తొందరగా పరిగి పెడతా ఉంటుంది ఇదైతే. ఇంకా చూడండి గోరింటాకు చెట్టు. ఎప్పుడు గోరింటాకు లేకపోతే మాత్రం అక్కడ ఇక్కడ వెళ్ళి తెచ్చుకొని పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే ఉంది. ఒళ్ళు బద్ధకం వేసి టైం సరిపోవట్లేదు, ఇంకా అందుకే పెట్టుకుంటలేదు. లేదంటే గోరింటాకు అయితే చాలా ఇష్టము. అది వేప చెట్టు ఉంది. ఇంక ఇదైతే చూపిస్తాను ఉండండి. చూడండి సీతాఫలం. ఇదైతే సీతాఫలం చెట్టు. ఉన్నాయి అక్కడక్కడ కాయలు అయితే, కోతులు వస్తాయి ఒకసారి అయితే తెంపేసేసి పడేస్తున్నాయి. ఇంక ఇదైతే పనస చెట్టు. చూడండి పనస చెట్టు. మేము వచ్చిన తర్వాత ఒక 2 పనసకాయలు అయితే కాసినాయి. ఇంకా పైన అయితే టేక్ చెట్టు. అది టేక్ చెట్టు, పనస చెట్టు కూడా. ఇంకా కోళ్ళు అయితే చూడండి, మా కోళ్ళు ఇవే తిరుగుతున్నాయి చూడండి ఇక్కడిక్కడే. చూడండి మాకు మెయిన్ రోడ్డు. నేను చెప్తాను కదా లైవ్లో కూడా, ఎక్కువ మ్యూట్లో ఎందుకు పెడుతున్నావు అంటారు కదా. మెయిన్ రోడ్డు అసలు అన్నీ వెళ్తూనే ఉంటాయి ఎప్పుడు చూసినా. ఇక్కడ కూడా ఎదురు కూడా చెట్లే అన్నీ, అసలు అన్నీ చెట్లే. మా ఊరంతా కూడా పల్లెటూరు కదా, చాలా అయితే చాలా బాగుంటుంది. అంతేనండి. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే ఇవే. ఎలా ఉంది మా ప్రకృతి అంతా, ఎలా ఉంది? మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇంకా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఛానల్ ఉంటే మాత్రం వీడియోలో అయితే కామెంట్ పెట్టండి, నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి. ఇందాక పిలిస్తే రాలేదు కదా కోళ్ళు అయితే చూడండి, ఇప్పుడు వచ్చినాయి ఇక్కడికి. ఇదంతా తిరుగుతూనే ఉంటాయిలే.
ఎక్కువ మనకి ఇట్లా ఉంటేనే కదా మొక్కలన్నీ మనకి ఆక్సిజన్ అంతా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. స్కూటీ మీద ఎప్పుడు కూడా వీడియో చేయలేదు, ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.